వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాప్టెన్స్ జట్టు ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. ఓపెనర్స్ కేఎల్ రాహుల్, ఫాతుమ్ నిసంక హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 5 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాప్టెన్స్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ సీజన్ 2026లో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాప్టెన్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ రాజస్థాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ జట్టులో సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్స్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వెంటనే అవుట్ అయ్యారు. దీంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేసే అవకాశానికి గండిపడింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురేన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జురేల్ అవుట్ అవ్వగానే కొద్ది సమయంలోనే కెప్టెన్ పరాగ్ కూడా స్కార్ బౌలింగ్లో వెనుదిరిగాడు. చివర్లో జడేజా, ఫెరారీ మెరుపు ఇన్నింగ్స్తో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో జెమిసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ క్యాప్టెన్స్ జట్టుకు ఓపెనర్స్ కేఎల్ రాహుల్, నిసంక శుభారంభం చేశారు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేలో 70 పరుగులు రాబట్టారు. తొలి వికెట్కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో నిసంక అవుట్ అయ్యాడు. తర్వాత రాహుల్కు నితీష్ రాణా అండగా నిలిచాడు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్, నితీష్ వెంటనే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఆశుతోష్ స్టబ్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో వరుస ఓటముల నుండి ఢిల్లీ మళ్లీ గెలుపు బాట పట్టింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చల్, తుషార్ దేశ్పాండే, జడేజాకు తలో వికెట్ దక్కింది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్కి చేరాలనే రాజస్థాన్ ఆశకు బ్రేక్ పడింది.